హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో హెయిర్ ఫాల్ తగ్గించడం కోసం ఇక నేను జెల్ ప్రిపేర్ చేస్తున్నాను. అవిసె గింజలు, ఫ్లాక్స్ సీడ్స్ అంటారు కదా. ఈ అవిసె గింజలను 2 టేబుల్ స్పూన్స్ తీసేసుకొని ఒక గ్లాస్ వాటర్ తీసేసుకొని ఇలా మరిగించుకోవాలి. 5 to 10 minutes మనం ఇలా మరిగించుకోవాలండి. మనకి హెయిర్ ఫాల్ అయితే చాలా తొందరగా తగ్గిపోతుంది. ఒక 5 to 10 minutes మనకు ఒక జెల్ ఫామ్ అవుతుంది. చూసారా, మనకు ఒక జెల్ లాగా ప్రిపేర్ అవుతుంది. చూసారా, తర్వాత స్టవ్ ఆర్పేసేసుకొని చల్లారిన తర్వాత మనం ఒక సన్నటి క్లాత్ తీసేసుకొని వడగట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను పైన ఉందంతా జెల్ అంతా చూస్తున్నారు కదా, నేను సపరేట్ చేసేస్తున్నాను. రిమైనింగ్ ఉంటుంది కదండి, అది ఒక క్లాత్ తీసేసుకొని సన్నటి క్లాత్, నెట్ క్లాత్ కానివ్వండి, నెట్ క్లాత్ తీసేసుకొని మనం వడకట్టేసుకోవాలి. అందులో నేను వచ్చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి నూనె అండి, కోకోనట్ ఆయిల్. మనం హెయిర్ ఆయిల్ ఏది యూజ్ చేస్తే అదండి, ఒక 2 to 4 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవాలి. హెయిర్ అయితే ఒకసారి చిక్కు తీసేసుకోవాలి. నేనైతే 100% అష్యూర్ ఇవ్వగలనండి, హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది. మీరు కూడా ట్రై చేయండి. హెయిర్కి అంతా పట్టించేయాలి. చూస్తున్నారు కదా, హెయిర్ అయితే మంచిగా షైనింగ్గా కూడా ఉంటుందండి. చూస్తున్నారు కదా, చక్కగా పట్టించేసి ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఛానల్. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ మాత్రం ఖచ్చితంగా ఇవ్వండి. చూస్తున్నారు కదా, ఇలా అంతా పట్టించేసి ఒక 1 hour వదిలేసి మనం హెడ్ బాత్ చేసేస్తే మనకి హెయిర్ షైనింగ్గా ఉండి, చూస్తున్నారు కదా, ఆఫ్టర్ హెడ్ బాత్ మనకి చక్కగా హెయిర్ అయితే షైనింగ్గా కూడా ఉంది. చూస్తున్నారుగా, షైన్గా చక్కగా ఉంది. మీకు చూపిస్తాను, హెయిర్ ఫాల్ కూడా లేదండి. నేను లాగ్ కూడా చూస్తాను. చూస్తున్నారా, మనకి హెయిర్ ఫాల్ లేకపోతే ఆటోమేటిక్గా హెయిర్ గ్రోత్ అనేది కూడా ఉంటుంది కదా. మీరు కూడా ట్రై చేయండి. ఒక 2 months వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. హెయిర్ ఫాల్ అయితే తగ్గుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్, థ్యాంక్ యూ సో మచ్.